చివరిగా ఆయనను నిర్దోషిగా రిలీజ్ చేయడం, ఆయన చనిపోవడం. అంటే ఇట్లా సాయిబాబాను, ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా రిలీజ్ చేసినాక 6 నెలలకు ఆయన చనిపోవడం. ఇలా కాదన్నయ్యే పరిస్థితి కూడా 6 నెలలకు అట్లనే ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిర్దోషిగా ఏం చేయలేదు, చనిపోతాడని వదిలేసిరాళ్ళు. అంతే. తెలుసా? ద్రోహమే అది, కుట్ర. తెలుసా వాళ్ళకి? ఇంకోటి ఏందన్నా, చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను. సగం ప్రపంచాన్ని నడపగలిగే మేధస్సున్నాడు సాయిబాబాను. అవును. మామూలుడు కాదు, మామూలుడు కాదు. ఆయన స్థాయి చాలా 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 దూరాలకు చేరేటువంటి దారి అయినది. ఆ దారి గనక ఏసటే సాయిబాబా యూనివర్సిటీనో లేకపోతే ఇంకెన్నో చెప్పే కాడ ఉంటే ఈ సమాజం మార్పు జరుగుతుంది, మనువాదానికి మరణ శాసనం రాస్తారనేటువంటి కోణంలో ఆయన అరెస్ట్ చేశారు. ఓకేనా. ఆపరేషన్ కగార్ పైన మరోసారి మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ కగార్ అనేది ఒక పైశాచికం. ఆపరేషన్ కగార్ అనేది అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ వాదుల్ని, రాజ్యాంగాన్ని నిలువున తగలబెడుతున్నటువంటి సందర్భం. రెండోటి నేను ముఖ్యంగా చెప్తా, ఒక మాట అయితే అనగలుగుతా నేను. గొప్ప గొప్పలు ఉన్నారు. మందకృష్ణ అన్నాడు ఎగ్జాంపుల్. నేను ఆయనని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే, గతంలో ఆయన నక్సలైట్ పార్టీలు అలా చేసి వచ్చినాడు కదా. ఇంతమందిని చంపుతుంటే ఒక మాట కాకపోతే ఒక మాట, ఏంది ఈ విధ్వంసం? ఒక మాట మాట్లాడొచ్చుగా. చనిపోతున్నది మీ బిడ్డలే అన్న, మీ అన్నగారిన బిడ్డలే అన్న, మీరు మాట్లాడొచ్చుగా అన్న. కనీసం వాళ్ళు చర్చలకు వస్తుంటారు, చర్చలకు పిలవండి, చర్చలకు పిలవండి అని అన్న పిలుపునియొచ్చు కదన్న. ఒక మాటే అన్న ఏమవుతుంది చెప్పొచ్చుగా అన్న. ఇలా ఎందుకంటే మందకృష్ణ కొంచెం పెద్దగా కనపడతారు కాబట్టి ఆయన పేరు పెట్టి అంటున్నారు. చిన్న చిన్నోళ్ళు అంటే మస్తు లీడర్లు, వాళ్ళ లీడర్లు కూడా అనలేము. విశారదన్ అని ఉన్నాడు, నా నిమ్న జాతి లేఖం కావాలి, నా బహుజన బిడ్డ లేఖం కావాలి, నా ఎస్సీ ఎస్టీ బీసీ లేఖం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఎస్సీలకు రాజ్యాధికారం కావాలని మాట్లాడుతున్నటువంటి విశారదన్ అన్న కావచ్చు. అక్కడ చనిపోతున్నది, చంపబడుతున్నది మా బిడ్డలే, చర్చలు జరపవచ్చు కదని ప్రభుత్వాలకు లేఖలు రాయండి అన్న. ప్రభుత్వాలను అడగండి అన్న, మీరు చెప్తే ఇంటే ఈ ప్రభుత్వాలు. మందకృష్ణ అన్న చెప్తే మోడీ వింటాడు, మందకృష్ణ అన్న చెప్తే అమిత్ షా వింటాడు, మీలాంటి వాళ్ళైనా చెప్పాలి కదన్న. నేను ఎందుకంటున్నంటే, ఇన్ని సావులు చూసుకుంటా, ఇంత రక్తం చూసుకుంటా మీరు ఎట్లా నిమ్మలంగా ఉండగలుగుతున్నారు, ఎట్లా ఉండగలుగుతున్నారు అని ఒక వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుందని ఆలోచన. మోదీ అమిత్ షాల పైన కూడా ఒక పాట పాడారు ఏమని మొన్న సందర్భంలో. మోదీకి అమిత్ షాకు వార్నింగ్ ఇచ్చుకుంటే ఒక పాట పాడారు, అది పాక్ హనుమంత్ అన్న అంత్యక్రియలో. ఒకసారి ఆ పాట అన్న. అంటే నేనేమంటే అన్న, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మోడీ అమిత్ షా ఎవరైనా, మోడీ అనేటైనా, నేను అల్ల ఆ పాటలు చెప్పినానేది, కాతగాయని చెట్టు కడుపు తీపెరగదు మోడీకి ఏమీ రక. ఇది ఒక 30 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ నక్సలైట్ పార్టీ అనేటువంటి పార్టీ లేఖ రాసిందట. ఇప్పటికైనా అర్థమైందా మీకు కడుపు పోతా అని, బహిరంగంగా లేఖ పంపిరట. ఓకే. ఇప్పుడు మోడీకి ఏమెరక, మోడీకి ఏం తెలియదు ఆయనకి. అమిత్ షా ఉన్నాడు, అమిత్ షా కొడుకు బతికే ఉన్నాడు కదా, ఆయనకేం తెలుస్తుంది? మా అమ్మకి తెలుస్తుంది, మా అమ్మ ఎంతమందిని కానీ ఎంతమందిని చంపుకుంది అనేది మా అమ్మకి ఎరుకుంటుంది, మా నాయనకి ఎరుకుంటుంది. మీరు బాగురు కదా, మీకు ఏమనిపించదు. మోడీ సర్కారు వాళ్ళకి తెలిసిందల్లా దేవుడు భయ్యా, దేవుడు ఉన్న రోజులు వాళ్ళ రాజ్యం ఉంటుంది. ఓకే. ఈ దేశంలో దేవుడు ఉన్న రోజులు వాళ్ళ రాజ్యం ఉంటుంది. అమాయకంగా 2 చేతులు జోడించి నేను ఏమీ చేయలేను, నేను సచ్చిన శవంతో సమానమే, నువ్వే నా జీవం అని 2 చేతులు జోడించేటోళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ రాజ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలే రియలైజ్ కావాలి. ఎంతమంది నక్సలైట్లు చచ్చిపోయినా, ఇంకెంతమంది నక్సలైట్లు అయినా, ప్రజలు రియలైజ్ కాంది ఏ ఉద్యమం కూడా మొదలపడదు అన్న. ఓకే అన్న. అంటే ఆ పాట ఒకసారి వినిపించే ప్రయత్నం చేసి. నాకు పాట అప్పటికప్పుడు అనుకోని పాడినాం కదా, గుర్తుకు రావాలి, గుర్తుకు కాదు ఆ టైం అంతే అట్లా. అంటే చాలా అగ్రెసివ్గా వెళ్ళిరు ఆ రోజు అంత్యక్రియలో. మొత్తం పూర్తి స్థాయిలో దాదాపు 2 రోజులు అన్నం తినకుండా, మొత్తం లో బీపీకి గురై, ఆ కాలు నడుచుడు అంత దూరము, అంతమందిలో
మళ్ళీ గొంతు పోతున్నా నీళ్ళు తాగుకుంటూ అప్పటిదప్పుడు ఎనర్జీ తెచ్చుకొని వాడు. దేనికి ఎందుకన్నా ఆడ ఏంది అసలు? అంటే ఏం లేదన్న. మన ఇంట్లో పీనుగా అనిపించింది. హ్మ్. ఎందుకు? అంటే ఎందుకు అనంటే, ఇప్పుడు నేను చేస్తున్నా. హ్మ్. నేను బతికే బతుకులో నా భార్య పిల్లలే ఉన్నారు. హ్మ్. నేను బతికే బతుకులో నా భార్య పిల్లలే ఉన్నారు. ఓకే. కానీ ఆయన బతుకుల భారతదేశం ఉన్నది. ఓహ్! అలాంటోడిని సావుకు అన్నం పోయి మనం ఒకరోజు పని చేస్తే 2 రోజులు వదిలేకపోతే ఏమవుతుంది? హ్మ్. ఆ కోణంలో ఆలోచించిన అంతే. హ్మ్.